మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుడి కాంబోలో వస్తున్న భారీ సినిమా మనశంకర వరప్రసాద్ గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా చేసినవి 6 సినిమాలు. మనశంకర వరప్రసాద్ 7వ సినిమా. ఈ 7 చిత్రాల్లో కూడా 3 సార్లు చిరుతో జట్టు కట్టిన కథానాయిక నయనతార. సీనియర్ స్టార్స్ కు హీరోయిన్లను సెర్చ్ చేయడం కష్టమవుతున్న రోజుల్లో చిరుతో నయన్ కు బాగానే జోడి కుదిరింది. సైరా నరసింహారెడ్డిలో చిరు భార్య పాత్రలో కనిపించింది నయన్. అయితే గాడ్ ఫాదర్ లో మాత్రం ఇద్దరిని జోడీగా చూపించలేదు. చిరుకు నయన్ను చెల్లెలుగా చూపించి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఆ సినిమా పెద్దగా జనాల దృష్టిలో లేదు కాబట్టి ఈసారి చిరు పక్కన నయన్ను జోడీగానే తీసుకున్నాడు అనిల్ రావుడి. మనశంకర వరప్రసాద్ గారిలో చిరు నయన్ మధ్య బాగానే కెమిస్ట్రీ పండబోతుందని మీసాల పిల్ల పాట ప్రోమోని చూస్తే అర్థమైపోయింది. ఈ పాట సినిమాలో చిరు నయన్ పాత్రల గురించి కథ గురించి కొంత హింట్ కూడా ఇవ్వడం విశేషం. మనశంకర వరప్రసాద్ గారు చిరుకు నయన్ మాజీ భార్య పాత్రలో కనిపించబోతుండటం విశేషం. మీసాల పిల్ల పాట లిరిక్స్ ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. ఈ పాటలో నీ తప్పులు ఒకటా రెండా, చిత్రగుప్తుడు చిట్టాలా, నివేశాలు చాలే, నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే అని నయన్ అంటే, రాజు పడదామంటే రావే మాజీ ఇల్లాలా అని చిరు అంటాడు. దానికి బదులుగా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అని నయన్ రెట్టించి అడిగితే, అబ్బ పాతవన్నీ తోడాలా, నా అంతు ఏదో చూడాలా అని చిరు బదిలిస్తాడు. దీన్ని బట్టి ఇష్టపడి పెళ్లి చేసుకొని విడిపోయిన జంట కొన్ని కారణాలతో మళ్ళీ కలిసి పని చేయాల్సి రావటం, తన మాజీ భార్యతో తిరిగి కలవడానికి హీరో ప్రయత్నించడం, ఈ నేపథ్యంలో కథ నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి దీని చుట్టూ అనిల్ ఎలాంటి డ్రామా కామెడీ నడిపాడో, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలానే చూపిస్తానని మాటిచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుడి ఆ మాటను నిలబెట్టుకుని పనిలో పడ్డారు. లేటెస్ట్ గా విడుదలైన మొదటి సింగిల్ మీసాల పిల్ల కేవలం 2 రోజుల్లోనే యూట్యూబ్ లో సృష్టించిన సంచలనాన్ని చూస్తే ఇది ఆరంభం మాత్రమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ చార్ట్స్ లో ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ మెగా ప్రపంచనాన్ని చూపిస్తుంది. త్వరలోనే 2వ పాటను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీసాల పిల్ల అలుకకు మెగాస్టార్ చూపించిన బుజ్జగింపుకి దేశం మొత్తం కూడా ఫిదా అయిపోయింది. ఈ పాటలో చిరంజీవి పలికించిన గ్రేస్, కామెడీ టైమింగ్, హావభావాలకు ప్రేక్షకులు బ్రహ్మరథ పడుతున్నారు. అందుకే పాటను పదే పదే రిపీట్ మోడ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ ఆట పట్టించే కొంట చూపు నుంచి క్షణాల్లో కామెడీతో కూడిన నిస్సహాయతను ముఖంలో పలికించడం ఆయనకే చెల్లింది. ఆయన స్టైలిష్ డాన్స్ మూమెంట్స్, పాత్ర యొక్క ఫ్రస్ట్రేషన్ ను కూడా గ్రేస్ఫుల్ గా చూపించిన విధానం గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ప్రమోషన్స్ ఆరంభంలోనే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ లో కొత్త ఉత్సాహం నెలకొని సహకారపడి సుష్మిత కొనితల అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించేలా సిద్ధం చేస్తున్నారు. ఈ ఒక్క పాటకి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక సినిమా థియేటర్స్ లోకి వస్తే మెగా ఫ్యాన్స్ కు పూనకాలేనని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లు కొట్టిన అనిల్ రావుడి ఇప్పుడు చిరుతో అంతకు మించి ఈ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్లియర్ చేస్తుందో చూడాలి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.